సద్మపురుషులారా, గురుదేవులు ఎంతో అనుగ్రహంతో మనకి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి అత్యుత్తమమైనటువంటి సత్సంగం, సేవ, స్మరణ అనేటువంటి సాధనలు మనకు వరాలుగా ఇచ్చి ఈ వర్తమానంలో జీవన్ముక్త స్థితిలో జీవిస్తూ ఈ శరీరం వదిలాక ముక్తిని పొందండి అనేటువంటి అనుగ్రహాన్ని మనకిచ్చారు. మరి మనం చేసేటటువంటి సాధన ఎలాంటి అంతరాయం లేకుండా ఏ లక్ష్యంతో మనం ఈ సాధన ప్రారంభించామో, ఏ ఉద్దేశంతో ఈ అనుగ్రహాన్ని మనకి గురువు ఇచ్చారో దాన్ని నెరవేర్చుకునే దిశలో మనం కనుక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి సద్గురువు యొక్క ఆశీర్వాదం ఎల్లవేళలా తప్పక ఉంటుంది అని చెప్పి మహనీయులు, మహాపురుషులు తమ యొక్క జీవిత అనుభవాల ద్వారా, తమ యొక్క జీవన విధానం ద్వారా భావి తరాల వారికి సందేశాన్ని ఇచ్చారు. మరి మనం కూడా అదే మార్గంలో పయనించి అటువంటి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించి భవిష్యత్ తరాల వారికి కనుక సందేశాన్ని ఇవ్వగలిగితే మనం ఒక గురు శిష్యుడిగా విజయం సాధించినట్లే, గురువు యొక్క కృపకి పాత్రలు అయినట్లేనని మహాత్ములు పదే పదే మనకు తెలుపుతున్నారు. మరి దానికోసం మనం చేసే ప్రయత్నం సరిపోతుందా? మనం ఇప్పుడు పయనిస్తున్నటువంటి మార్గం నన్ను ఆ గమ్యానికి చేరుస్తుందా? ఈ ప్రశ్న తరచుగా సాధకుడిలో కలుగుతూ ఉండాలట. అప్పుడే మనము దీనిలో ముందుకి వెళ్ళగలుగుతాం, గమ్యాన్ని చేరుకోగలుగుతాం. మన యొక్క ప్రయాణం, మన యొక్క జీవనం ఇతరులకి కూడా ప్రేరణ అనేది ఇవ్వటం జరుగుతుంది అని సద్గురు ఈరోజు పదే పదే చెప్తున్నారు. మాత సుదీక్షాజీ వారు అంటున్నారు, మనం సత్సంగాలకి వచ్చినప్పుడు ప్రతి సాంగత్యంలో కూడా అనేకమైన అమూల్యమైన వచనాలను మహాపురుషుల ద్వారా శ్రవణం చేస్తున్నాము, సద్గురువు ద్వారా కూడా వింటున్నాం. మనం వచ్చినప్పుడల్లా అక్కడ చెప్పినటువంటి మాటలు ఒక చిన్న మాటని మనం గుర్తుంచుకొని అమలు పరుస్తూ పోతే మనం ఈ యొక్క బ్రహ్మజ్ఞానం ద్వారా పొందవలసిన అత్యుత్తమమైన స్థితిని ఈ జన్మలోనే పొందవచ్చు అని ఒక అద్భుతమైన సందేశం గురువుగారు మనకిస్తున్నారు. ఇందాక మహాత్ములు చెప్తున్నట్టుగా నిత్యము మనము మాయలో పడిపోతున్నప్పటికీ, మాయ వైపే పయనిస్తున్నప్పటికీ జాగృత పరుస్తూ హెచ్చరికలు జారీ చేస్తూ మళ్ళీ మనకి ఈ మార్గంలో రావటం కోసం తమ యొక్క ఉపదేశాలను, ఈ సత్సంగం, సేవా స్మరణను ప్రసాదించారు. కాబట్టి మన సంసారంలో మన యొక్క బాధ్యతలు, కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే మనం ఈ ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళగలిగితే మనం అందరం కూడా ధన్యత్వాన్ని సాధించినట్లు. వాస్తవంగా ఈ లోకంలో గృహస్థులకి అత్యుత్తమమైన సాధన ఏది అంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి భక్తట. సాధారణమైన భక్తి చేసినా దానికి ఎన్నో ఆచారాలు, ఎన్నో వ్యవహారాలు, ఎంతో నిష్ఠ ఇవన్నీ అవసరం. కానీ ఎప్పుడైతే మనం ఈ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొంది కనుక భక్తి చేస్తే ఇక్కడ ఆచారాలు, వ్యవహారాలతో సంబంధం లేదు. ఎందుచేతనంటే మిగిలిన ఏ భక్తి చేసినా శరీరానికే ప్రాధాన్యత, శరీరంతో చేయవలసిన అవసరం ఉంది. మరి శరీరంతో చేసేది ఏదైనా ముందు దాన్ని పవిత్రమర్చుకొని దానితోటి ఏ పనైనా చేయాలి మనం. కానీ ఎప్పుడైతే ఈ దేహమే నేను కాదు, నేను లోపల ఉన్నటువంటి దేహిని, శుద్ధ చైతన్య ఆత్మస్వరూపుడుననే భావన ఉంటే శారీరక మాలిన్యాలతో సంబంధం లేకుండా ఆత్మ యొక్క స్థితిలో దానితోటి కనుక మనం పూజను నిర్వర్తిస్తే, ఆ భావనతో కనుక మనం కర్మలాచరిస్తూ కనుక జీవిస్తే జీవన్ముక్తి, ముక్తి అనేది తథ్యమేనని చెప్తున్నారు. అంటే సులభమైన మార్గం గృహస్థులకి ఏది అంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి భక్తి అని మహాత్ములు చెప్తున్నారు. మనం కనుక గమనిస్తే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం బోధించినటువంటి వారు, బోధించి తరించినటువంటి వారందరూ కూడా గృహస్థులు. మనము గత చరిత్ర నుంచి కానివ్వండి, శాస్త్రాల నుంచి కానివ్వండి, ప్రాచీన గ్రంథాల నుంచి కానివ్వండి, ఎవరి గురించి మనం చదివినా, వారు బోధించినటువంటి బోధను విశ్లేషించినా వారందరూ కూడా గృహస్థులే. ఈ ఆధ్యాత్మికత గురించి బోధించిన వారు అంటే ఈ గృహస్థంలో ఉండే ఈ పరమాత్మను పొందవచ్చు. గృహస్థ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే
ఈ పరమపదాన్ని పొందవచ్చు అనే సందేశం మనకి అందరూ కూడా ఇచ్చినటువంటిది, సద్గురుదేవులు మనకి వర్తమానంలో తెలిపినటువంటిది. కాబట్టి ఇక్కడ మనకు చాలా ఒక్కొక్క రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనము చెప్తూ ఉంటాం, ఈ మధ్య సంసారంలో మునిగిపోయానండి, రాలేకపోతున్నాను. బాబాజీ మనకి జ్ఞానం ఇచ్చినప్పుడు మీరు సంసారం వదిలేసి సాంగత్యం చేయమని చెప్పలేదు, సంసారం వదిలేసి సేవలు చేయమని చెప్పలేదు, బాధ్యతలు వదిలేసి ఒక మూలను కూర్చొని ధ్యానించండి, స్మరణ చెయ్యండి అని చెప్పలేదు. మీరు ఏది చేసినా, ఎక్కడ ఉన్నా పరమాత్మ ఉన్నాడు, పరమాత్మలోనే ఉన్నాను, పరమాత్మకు చేస్తున్నాననే భావనతో చెయ్యండి. మనకి ఇటువంటి ఆలోచనలే రావటం. మనం ఇవే మాట్లాడుతూ ఉంటాం, మేము దీనిలో మునిగిపోయాం, దానిలో మునిగిపోయాం. మునగటానికి ఇంకొకటి ఉంటే కదా మన దృష్టిలో ఉన్నది భగవంతుడే. ఎక్కడ చూసినా ఆయనే తప్ప అన్యమైనటువంటి వస్తువే లేనప్పుడు దేనిలో మునిగినట్లండి మనం? అంటే మన భావంలో మార్పు. నేను భగవంతుల్లో ఉన్నాను అనుకుంటే ఆయనలో మునిగే ఉన్నట్లు, నేను భగవంతుడిని మర్చిపోయినప్పుడు సంసారంలో మునిగినట్లు. అంటే మనం ఈ మాయలో పడిపోయి మాయకి ఆకర్షితులై భగవంతుడి యొక్క విషయం మీద నుంచి దృష్టిని మరలించటం వల్ల నేను సంసారంలో ఉంటున్నాను, నేను భక్తికి న్యాయం చేయలేకపోతున్నాను, నేను పొందినటువంటి దాని నుంచి అత్యుత్తమమైన ఫలాలను అందుకోలేకపోతున్నాను, ఈ ఆలోచనలు మనలో కలుగుతాయట. కానీ బేసిక్గా మనకి జ్ఞానం ఇచ్చిందే సంసారంలో ఉంటూ చెయ్యమని. ఈ విషయం మనం మర్చిపోతున్నాం. ఇక్కడ మనం ఎప్పుడైతే కనుక గురువు గారు ఇచ్చినటువంటి జ్ఞానానికి అనుగుణంగా కర్మలను ఆచరిస్తూ మనకి ఇచ్చినటువంటి సాధనను త్రికరణ శుద్ధితోటి అత్యంత శ్రద్ధ విశ్వాసంతో కనుక చేస్తే మనం భగవంతుల్లోనే మునిగి ఉంటాము తప్ప సంసారంలో మునిగి ఉండము. అందుకే ఈ వ్యక్తికి మనసు అనేటువంటిది చాలా ముఖ్యం. దానిలో కలిగేటటువంటి సంకల్ప వికల్పాలు అనేటువంటివి చాలా ముఖ్యము అని చెప్పి మనకి మహనీయులు పదే పదే చెప్తున్నారు. మనం ఎక్కడ ఉన్నా ఈ మనసుని గనక గురువుతోటి భగవంతుడితోటి గనక యోగం చేయగలిగితే మనం ఆ పరమాత్మ యొక్క స్థితిలోనే ఉంటామట. రమణ మహర్షి గారికి ఒక గొప్ప భక్తురాలు ఆవిడ నిత్యము కూడా ఆయన దర్శనము సాంగత్యానికి వస్తూ ఉండేవారట. కొన్ని రోజులు కనిపించలేదట. సరే ఆవిడ మళ్ళీ దర్శనానికి వచ్చారు. వచ్చాక ఆయన అడిగారు, ఇన్ని రోజులు ఏమైపోయారు? ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు, శ్రావణ మాసం వచ్చింది కదా, ఉపవాసాలు, దీనితోటి మీరు ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆరాధన చేసుకుంటూ వచ్చాను. ఆయన వెంటనే ఆ పాపం నాకు అంటగట్టకమ్మా అని చెప్పారట. నేను ఎక్కడికో వెళ్ళి ఏదో చేయమని చెప్పలేదు, నిన్ను నీవు తెలుసుకొని దానిలో ఉండమని చెప్పాను తప్ప ఎవరికో ఏదో చేసి వాటన్నిటినీ గురువు చెప్పారని చెప్పి ఇవన్నీ ఆయనకు అంటగట్టకండి అని చెప్పుకుంటూ ఒక సందేశం ఇచ్చారు. ఈరోజు మనం చేస్తున్న పని అదే. మహాపురుషుడు చాలామంది చెప్తూ ఉంటారు, ఏం చేసినా నేను దీనిలోనే ఉంటానండి. మరి దానిలోనే ఉంటున్నాననే మాట రాదు దానిలో ఉంటే. మనం దానిలో లేనప్పుడే మనం చెప్పుకుంటూ ఉంటాం దానిలో ఉంటున్నాను, దీనిలో ఉంటున్నాను అని. ఎందుకంటే అదే స్థితిలో ఉంటే దాని గురించి వర్ణించవలసిన అవసరము లేదు, చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మహాపురుషుడు అటువంటి స్థితికి ఎదగటం కోసం మనం సాంగత్యం చేస్తున్నాం. పిల్లలు అటెండెన్స్ వేసుకున్న దాని ప్రకారం అటెండెన్స్ అయితే ఈ అటెండెన్స్ భగవంతుడు చూడు, గురువు చూడడానికి. మనలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ నేను చేసే ప్రతి ఆలోచన, ప్రతి కర్మ గమనిస్తున్నాడు. ఆయనని తృప్తిపరచటానికి, ఆయనని ప్రసన్నుడిని చేసుకోవటానికి, ఆయన దృష్టిలో ఉన్నతుడిగా మిగలటం కోసం నేను ఈ సాధన చేస్తున్నాను అనే భావన మనలో కలిగినప్పుడే మనం ఈ సాధనలో పొందవలసిన దాన్ని తక్షణమే పొందగలుగుతాం. ఈ ఆనందం మనం ఒకరమే పొందటం కాకుండా అందరికీ కూడా పంచగలుగుతామనేదే గురువు యొక్క సందేశం. మనం చూస్తూ ఉంటాం, పెద్ద భవనంలోకి మనం కనుక ప్రవేశించాలి అంటే దానికి ఉండే ముఖద్వారం చాలా చిన్నదై ఉంటుంది. అది ఎంత మహలైనప్పటికీ కూడా మనం ప్రవేశించేటువంటి ముఖద్వారం చాలా చిన్నదిగానే ఉంటుంది. ఆ ముఖద్వారం చిన్నదిగా ఉన్నదానికి వేసే తాళం ఇంకా చిన్నదండి. మనం వేసేటువంటి తాళం కప్ప ఇంకా చిన్నది. ఆ తాళం కప్ప తెరవటానికి ఉపయోగించేటటువంటి కీ అనేది ఇంకా చిన్నది. ఈ జ్ఞానం కూడా తాళం చెవేనది. అంటే ఆ పెద్ద మహల్లో ప్రవేశించటానికి ఆ చిన్న తాళం ఎలా ఉపయోగపడుతుంది? అది లేకపోతే ఏది ఉన్నా, మహలున్నా, ఏదున్నా ఉపయోగం లేదు. మనం లోపలికి వెళ్ళలేం, అక్కడ మనం పొందవలసింది కూడా పొందలేమటంట. అలానే ఇక్కడ మహాపురుషులు జ్ఞానము చాలా సూక్ష్మమైనటువంటిది. సద్గురు ఇచ్చిన జ్ఞానం
చాలా సున్నితమైనటువంటిది. అందుచేత దీనిని సూక్ష్మమే కదా, చిన్నదే కదా అని తేలిక భావంగా తీసుకోకండి. పూర్వం మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, మనము చెప్తూ ఉంటాం, సూక్ష్మంలో మోక్షం. ఇదే మాట కదండి ఎక్కువ వాడుతూ ఉండేది, సూక్ష్మంలో మోక్షం. జ్ఞానం చాలా సూక్ష్మం. ఈ జ్ఞానం అనే తాళం చెవిని సరైన రీతిలో మనం వినియోగించుకున్నప్పుడే భగవంతుడి సామ్రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాం, సద్గురువు యొక్క దర్బారులోకి మనం ప్రవేశించగలుగుతాం. అంటే ఆ సూక్ష్మమైనటువంటి దానిని మనం ఉపయోగించుకునే దాని మీద అనంతమైన పరమాత్మలో మనం ఆనందం పొందేదనేది ఆధారపడి ఉంది. అనంతమైనటువంటి సద్గురువు యొక్క కృపకి పాత్రులు అవ్వడం అనే దానిది ఆధారపడి ఉంది అని చెప్పి మనకి ఇక్కడ మహాపురుషులు చెప్తున్నారు. ఒక ఇంట్లోకి వెళ్ళటానికి అది ఎలా ఉపయోగపడిందో, నేను భగవంతుడి ప్రపంచంలో అడుగు పెట్టడానికి, ఆ ప్రపంచంలో ఉన్న సమస్త సంపదను సొంతం చేసుకోవటానికి ఈ జ్ఞానం ఉపయోగపడుతుందటండి. దీనికి మనం సరి అయినటువంటి విలువనిచ్చినప్పుడు మాత్రమే, దీనిని మనం సరి అయినటువంటి విధంగా గురువు యొక్క మర్యాదతోటి మనం ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే మనం ఆ సామ్రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాం, అక్కడ ఉండేటటువంటి సంపదలను సొంతం చేసుకోగలుగుతాం. ఇదే వాస్తవంగా భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం, సంతుల యొక్క జీవన లక్ష్యం అని చెప్పి మనకి మహాపురుషులు చెప్తున్నారు. మనకు అంత సూక్ష్మమైన జ్ఞానం ఇచ్చారు. మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం. బాబా హరిదేవ్ సింగ్ జీ మహారాజ్ వారు చెప్పినటువంటి మాటని, ఖజానా మీకే ఇచ్చాను, తాళం చెవి మీకే ఇచ్చాను. ఆ ఖజానా మన దగ్గరే ఉంది, ఆ పెట్టే, తాళం చెవి కూడా మన దగ్గరే ఉందట. అయినప్పటికీ ఎందుకు నేను దానిని అనుభవించలేకపోతున్నానంటే తెరవటంలో తేడా వల్ల. తెరవాలనే ఉద్దేశం కలగదు కొన్ని సిచ్యువేషన్స్లో. తెరిచినా ఉపయోగించుకోవాలంటే మళ్ళీ ఏవో సమస్యలు, అడ్డంకులు దానితో ఎదురుగానే పెట్టుకుంటున్నాం, కానీ దాని నుంచి పొందవలసినటువంటి లాభాన్ని మాత్రం మనం పొందలేకపోతున్నాం. అందుకే మేము సంసారంలో మునిగిపోతున్నాం, ప్రపంచంలో ఉండిపోతున్నాం చెప్తున్నాం, కానీ దాని నుంచి బయటపడటానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నామా అనేది ప్రశ్న. మనకి తెలిసిపోతుంది మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా ఉంటున్నామో, చేసే దాని వలన ఏం అనుభవిస్తున్నామో, ఏం అనుభవించబోతున్నామో. అయినప్పటికీ దాన్ని వ్యక్తపరుస్తున్నాము, కానీ తెలిసాక కూడా ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించకపోతే మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఉపయోగం లేదటండి. మనం చెప్పుకుంటూ ఉంటాం, చిన్నపిల్లవారు కానీ ఎవరైనా పరిగెడుతూ ఉంటే కింద పడతాడు. కింద పడిపోవటము తప్పు కాదు, పడి లేవకపోవడం తప్పండి. అంటే ఈ సంసారంలో మునిగిపోవటం తప్పు కాదు, తెలుసుకున్నాక బయటపడటానికి ప్రయత్నించకపోవడం తప్పు. ఆ తెలుసుకుని బయటపడటానికి కావాల్సిన సమస్త ఎక్విప్మెంట్, అంటే కావాల్సినటువంటి పరికరాలన్నీ ఉంచుకొని కూడా మళ్ళీ బయటికి రాలేకపోవడం అనేది తప్పు. జ్ఞానం ఇచ్చారు మనకి, జ్ఞానంతో పాటు శ్రేష్టమైన సాంగత్యం, మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళిన భగవంతుడి మీద, గురువు మీద దృష్టిని మరల్చడానికి కావలసిన మనోశక్తిని పొందటానికి సాంగత్యము ఇచ్చారు. అలానే ఈ ప్రపంచమంతా పరమాత్మే, అందరిలోనూ భగవంతుడే ఉన్నాడనేటువంటి దృష్టిని మనము నిత్యము కలిగి ఉండటం కోసం సేవని ఇచ్చారు. మనసు పరిపరి విధాన బాహ్యమైనటువంటి విషయవాసుల మీదకి పరిగెత్తకుండా భగవంతుడి మీదనే ఏకాగ్రతతోటి యోగమై ఉండటానికి స్మరణ ఇచ్చారు. మరి ఇన్ని ఆయుధాలు మనం కలిగి ఉండి యుద్ధంలో పరాజితులం అయ్యామంటే రెండే కారణాలు. ఒకటి, యుద్ధమన్నా చేయకపోవటం. రెండు, యుద్ధంలో వీటిని ఉపయోగించుకోకపోవటం. లేకపోతే విజయం అనేది తథ్యమే. అందుకనే మహాత్ములు, మహనీయులు అంత గొప్ప జీవితం జీవించటానికి తమ దగ్గర ఉన్నటువంటి శక్తి ఏమిటో తమకు తెలుసు, తాము ఎంత శక్తిమంతులో తమకు తెలుసు. అందుకే ఈ సంసారం అనే కురుక్షేత్రంలో విజయులుగా మిగిలారు, ఇతరులకి ఆదర్శంగా మారారు. అటువంటి గొప్ప జ్ఞానం ఈరోజు మనం పొందాము. కాబట్టి ఇది సూక్ష్మమైనదే కానీ అత్యంత శక్తివంతమైనది. భగవంతుడు గురువు సాన్నిధ్యంలో గడపటానికి ఉపయోగపడేటటువంటిది. ప్రపంచంలో మనం ఎంత ఇష్టమైన వారితో గడిపినా, ఎన్ని సుఖాలు సంపదలు ఇచ్చే వాటితో గడిపినా చివరికి మిగిలేది అసంతృప్తి, దుఃఖమే. మహాపురుషుడు ఎవరైనా ఇష్టమైన వారు ఉండవచ్చు, ప్రియమైన వారు ఉండవచ్చు, తాత్కాలికంగా దాని నుంచి మనకి సుఖం రావచ్చేమో తప్ప అంతిమంగా నాకు ఇష్టమైన ప్రతిదీ కూడా చివరికి దుఃఖమే మిగులుస్తుంది ఈరోజు లోకంలో కనుక గమనిస్తే. కానీ అదే మనం భగవంతుడితోటి కనుక ఈ అనుబంధాన్ని పెంచుకోగలిగితే, అంటే భగవంతుడితోటి అంటే కేవలం ఆ పరమాత్మ యొక్క రూపంగానో లేకపోతే ఆ నిరాకారుడనో లేదా గురువుతోటి పెంచుకోవటం కాదు,
తోటి మానవులందరూ గురుస్వరూపులనే భావంతో మనము ఈ సంబంధాలను కనుక దృఢపరచుకోగలిగితే మనం ఈ లోకంలోనూ ఆనందంగా ఉంటాము, పరలోకంలో కూడా ఈ ఆనందాన్ని సొంతం చేసుకుంటామని మహాపురుషులు సందేశం ఇస్తున్నారు. సద్గురువు చెప్తున్నారు, ఎవరైతే త్రికరణ శుద్ధితోటి గురువు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకొని స్వీకరించి ఆచరిస్తారో వారు ఇహపరలోకాలలో సుఖాన్ని పొందుతారు. ఇక్కడ కేవలం స్వీకరించటం చెప్పట్లేదు, అర్థం చేసుకోమంటున్నారు, ఆచరిస్తారు అని చెప్తున్నారు. ఆచరణలో మనం అది పెట్టినప్పుడు మాత్రమే. అందుకని ఎవరికి వారు ఒక ప్రశ్న వేసుకోమని చెప్తారు ఇక్కడ మహాపురుషులు, మహనీయులు. మనం నిజంగా భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని అనుభవంలోకి ప్రతి శ్వాస తెచ్చుకుంటున్నామా లేదా? ఈ ఒక్క ప్రశ్న చాలండి మనం జ్ఞానంలో ఉన్నామా లేదా తెలియటానికి. నేను పొందినటువంటి సాక్షాత్కారం, సద్గురువు నాకు ఏదైతే ఈ జ్ఞానం ఇచ్చి భగవంతుడితోటి దర్శనం చేయించారో, అనుభూతి కలిగించారో, ఈ అనుభూతి నేను శ్వాస పొందుతున్నానా లేదా అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే అవును అన్నామంటే ఈ మార్గంలో మనం పయనిస్తున్నట్లే. కానీ సంశయంగా సగం తల అటు ఇటు అడ్డంగా ఊపామంటే ఆలోచించవలసిందే అని మహాత్ములు చూస్తూ ఉంటాం. పిల్లలు ఎవరైనా బయట ఏదైనా ఒక విషయం మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు చెయ్యెత్తండి అంటే ఎన్ని రకాల వాళ్ళు ఉంటారండి? 3 రకాల వాళ్ళు ఉంటారు. ఒకటి పూర్తిగా చెయ్యెత్తేవాడు, ఒక్కొక్కడు సగం ఎత్తేవాడు, ఇంకొకరు ఎత్తకుండా ఉండేవారు. మనం ఏ స్టేజ్లో ఉన్నామో ఆలోచిద్దాం మహాపురుషులు. ఈ ప్రశ్న మనకి వేసినప్పుడు ఎవరో వేయటం కాదు, మనకి మనం వేసుకున్నప్పుడు పూర్తిగా చెయ్యెత్తగలుగుతున్నామా, సగమే ఎత్తగలుగుతున్నామా, అసలు ఎత్తకుండా కింద దించే ఉంచుతున్నామా? దీన్ని బట్టి మన ఆధ్యాత్మిక స్థాయి తెలుస్తుంది. దీన్ని బట్టి మన ఆధ్యాత్మిక జీవనంలో మన పయనం ఎటు కొనసాగుతుందో మనం తెలుసుకోగలుగుతాం. గమ్యాన్ని చేరుకోగలమా లేదా అనేటువంటి విశ్వాసాన్ని మనం పొందగలుగుతామని మహాపురుషులు ఇక్కడ సందేశం ఇస్తున్నారు. మనం ఎప్పుడైతే కనుక పొందినటువంటి దాని అనుభూతిలో నిత్యము మనం ఉంటున్నాము అంటే మన యొక్క జీవితంలో అంతా వెన్నెలే ఉంటుంది, వెలుగే ఉంటుంది, ప్రకాశమే ఉంటుంది. అంధకారానికి తావే లేదు. వెలుగు ఉన్న చోట చీకటికి అవకాశం లేదు. అదేం వెళ్ళిపోదండి, ఇది రాగానే అది కనిపించదు. జ్ఞానం ఉన్న చోట కూడా అజ్ఞానానికి ఆస్కారం లేదు. భగవంతుడు ఉన్న చోట దుఃఖానికి తావు లేదు, విచారానికి తావు లేదు. అందుకని ఇక్కడ మహాత్ములు భౌతికమైన స్థితి వారిది ఎలా ఉన్నప్పటికీ కూడా అత్యంత ఆనంద స్వరూపులుగా వారు ఉండటానికి, ఆనందాన్ని ఇతరులకి పంచటానికి గల కారణం వారు నిరంతరము ఈ భగవంతుడి యొక్క ఎరుకలో ఉండటం వలన, నిరంతరం ఆ అనుభూతిని చెందటం వలన. మనం గొప్ప మహనీయులు, మహాత్ముల జీవితాలను కనుక గమనిస్తే ఈ శరీరంలో మార్పు అనేటువంటిది ఎవరికైనా సహజం. అవతార పురుషులు కానివ్వండి, సాధారణమైనటువంటి మానవులు, మనుషులైనా కానివ్వండి. మరి అవతార్ సింగ్ గారి యొక్క చివరి పరిస్థితి మనకి తెలుసు. శరీరం సహకరించేది కాదు, శరీరంతో ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ వారి ఆనందం నుంచి మాత్రం వారు దూరం కాలేదు. వారి ఇచ్చే సందేశము, వారి ఇచ్చే ఇతరులకి పంచిన ప్రేమలో మాత్రం ఎప్పుడు కూడా దూరం కాలేదు. రమణ మహర్షి చివరి స్థితిలో వారి యొక్క ఆరోగ్యం, వారి శారీరక స్థితి మనందరికీ తెలుసు. కానీ తన దగ్గరకు వచ్చిన భక్తుడికి పంచేటువంటి జ్ఞానంలో ఎలాంటి తేడా లేదు, వారికి ఇచ్చేటటువంటి పంచేటటువంటి ప్రేమలో కూడా ఎలాంటి తేడా లేదు. రామకృష్ణ పరమహంస చివరి స్థితిలో దేహం శిథిలావస్థలో ఉన్నప్పటికీ కూడా అదే స్వచ్ఛత, అదే ప్రసన్నత, అదే ఆనందం తను పొందారు, ఇతరులకి పంచారు. అంటే దీని భావం దేహం మీద ఎప్పుడైతే మనకు ధ్యాస ఉంటుందో, ఇంకా దేహాత్మ భావన ఎప్పుడైతే మనం వీడకుండా ఉంటామో మనం పరిపూర్ణమైన ఆనందం పొందటానికి అవకాశం లేదు. గురువు చెప్పినటువంటి ఈ శరీరం అనేది శాశ్వతం కాదు, దీనిలో ఉన్నటువంటి ఆత్మే శాశ్వతం, అది నీవై ఉన్నావు, ఇది కనుక మనం నమ్మి ఉంటే శరీరానికి వచ్చే వాటిని అదే చూసుకుంటుంది అనుకుంటాం. లేదా నేనే చూసుకోవాలి అనుకున్నప్పుడే సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి. మనమే చూడాలి అనుకున్నప్పుడే మనకి ఈ ప్రపంచంలో ఉండేవంత భారమంతా మనమే మోస్తున్నాం, నేనే మోయాలనేటువంటిది కష్టాలని, దుఃఖాలని తెచ్చిస్తుంది. భగవంతుడి మీద నుండి దృష్టిని మనకి మరలిస్తుంది. అంచేత ఇక్కడ మహాపురుషులు, మహనీయులు దీంతో నిర్వర్తించవలసినటువంటి వాడిని నిర్వర్తిస్తూ భగవంతుడి మీద భారం వేయండి. మీరు నిర్వర్తించవలసినదేదో, మీరు దేనికోసం ఈ జ్ఞానం పొందారో, ఎందుకోసం ఈ సాధన చేస్తున్నారో దాని మీద మాత్రం శ్రద్ధ చూపండి అని పదే మహనీయులు, మహాపురుషులు చెప్తున్నారు. ఈరోజు లోకంలో భక్తి కూడా ఒక ఆడంబరంతో చేయటము,
ఇతరులు గుర్తించాలని చేయటం దానికోసమే చేసేవారు ఎక్కువ ఉన్నారు తప్ప భగవంతుడు గుర్తించాలి, గురువు గుర్తించాలని చేసేవారు బహు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. లోకంలో పనులు ఏ విధంగా మనం ఇతరుల కోసం చేస్తున్నాం చూస్తూ ఉంటాం. మనం గనక మనల్ని మనం ఉదయం నుండి రాత్రి వరకు పరిశీలిస్తే ఏ పని చేసినా మన కోసం చేసే పని ఒక్కటి కూడా కనపడదండి, ఒక తిండి తినటం తప్ప. ఒకసారి కనుక గమనిస్తే వేసుకునే డ్రెస్సు నాకు బాగోదు కాదు, బయటకు వెళ్తే అందరూ చూడటానికి బాగుంటుందా, లేదు మనమే అంటాం ఇది బాగాలేదు చూడటానికి వేరేది వేసుకోమని. మనం వేసుకునే డ్రెస్సు దగ్గర నుంచి మాట్లాడే మాటలు ఏమనుకుంటారో ఇలా మాట్లాడితే అంతే తప్ప సహజంగా స్వభావ సిద్ధంగా మనం మాట్లాడే మాటలు మాట్లాడాలి. ప్రతిదీ నటించటమే, ప్రతిదీ ఇతరుల కోసం బతకటమే. మన కోసం అంటూ మన ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాక కూడా జీవించలేనటువంటి వాడు సంసారి, తెలుసుకున్నాక జీవించేటటువంటి వాడు ఆత్మజ్ఞాని అని చెప్పి మనకి మహాపురుషులు చెప్తున్నారు. కాబట్టి లోకం కోసమో బయట ఉన్నటువంటి మనుషుల కోసమో కాదు మనలో మార్పులు కావాల్సింది. భగవంతుడు ఆశించిన మార్పుని కనుక మనలో కనుక తెచ్చుకోగలిగితే మనం ఈ జ్ఞానం పొందినందుకు, ఈ గురు చరణాలని ఆశ్రయించినందుకు ధన్యులము అని చెప్పి మహాపురుషులు మనకి సందేశం ఇస్తున్నారు. అత్యంత ఉత్తమమైనటువంటిది భక్తిలో, అత్యంత శ్రేష్టమైనటువంటిది ఆధ్యాత్మికతలో. మరి ఇంత గొప్పదానిని కూడా నేను ధరించాక నేను ఇంకా అందవిహీనంగా కనిపిస్తున్నానంటే దేనిలో లోపమో ఒకసారి మనం చూడాలి. చాలా గొప్ప సౌందర్యమైనవన్నీ ధరిస్తాం, అయినప్పటికీ దానిలో ఆకర్షణ కనిపించలేదు అంటే అది వస్తువుది లోపం కాదు. ఆ వస్తువు దేనికి వేసామో ఆ ధరించినటువంటి దానిదే లోపం. ఇక్కడ లోపాన్ని గుర్తించండి, పునరావృతం కాకుండా భవిష్యత్తులో దానిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళండి అనే సందేశమే ఇక్కడ గురువుగారు ఇస్తున్నారు. అందుకని ఇందాక చెప్పుకున్నట్టుగా కింద పడటంలో తప్పు లేదు, పడి లేవకపోవడంలో, మళ్ళీ ప్రయత్నం చేయకపోవడంలో తప్పు ఉంది అని చెప్పి మహాత్ములు చెప్తున్నారు. రాజమాతాజీ వారు అనేవారు, నిన్నటి వరకు ఎలా ఉన్నా ఇప్పుడైనా మీరు గురు జ్ఞానం యొక్క విలువను గుర్తించి దానిలో చరిస్తే మీరు ఇప్పటికీ కూడా ముక్తిని పొందుతారు. నిన్నటి వరకు గతం వదిలేయండి, కానీ వర్తమానం ఈరోజు ఒక శ్వాస ఇచ్చారంటే మీ గతాన్ని వదిలేసి వర్తమానాన్ని కొత్తగా జీవించండి అని భగవంతుడి యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడైనా మీరు ఆ పని చేయండి అని పదే పదే తనను కలిసినటువంటి భక్తులకు ఎప్పుడు కూడా సందేశం ఇస్తూ ఉండేవారట. అలానే మనము కూడా ఈ మార్గంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అనుభూతిని మనం శ్వాస పొందగలుగుతున్నామా, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా ఆ స్థితిలో మనం ఉండగలుగుతున్నామా అనేది చాలా ముఖ్యమటండి. అలా ఉంటున్నాము అనుకుంటే మనందరము కూడా నిజంగా చాలా గొప్ప అదృష్టవంతులు. అలా ఉండాలని ఈరోజు గురువు కోరుకుంటున్నారు. ఆ విధంగా ఉంటూ మీరు ఇతరులకి కూడా ప్రేరణ ఇవ్వాలి అని చెప్పి గురువు మనల్ని నుంచి ఈరోజు గురువు ఆశిస్తున్నారు. వారు మన దగ్గర నుంచి మన ఆస్తులు ఆశించట్లేదండి, మన దగ్గర ఉన్న ధనాలు ఇంకా ఏవో ఇచ్చేయమని ఆశించట్లేదు, సేవ చేయమన్నారు తనువు మనసు ధనం ద్వారా. అలానే మొత్తం ఇచ్చేయండి లేకపోతే నాకు రాసేయండి అని ఎక్కడ చెప్పట్లేదు. వారు ఆశిస్తున్నటువంటిది తన వద్ద నుండి పొందినటువంటి దానిని అత్యుత్తమంగా ఉపయోగించుకొని దానికి నుంచి మీరు లబ్ధి పొందండి, ఇతరులు కూడా దానిని పొందటానికి మీరు ప్రేరకులుగా కండి, మీరు మార్గదర్శకులు అవ్వండి. ఇదే గురువు తన శిష్యుల నుంచి ఆశిస్తున్నటువంటిది, దానికి అనుగుణంగా జీవించమని బోధిస్తున్నటువంటిది. కాబట్టి గురువు యొక్క మనోభావం, గురువు యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తిరిగి దానికి అనుగుణంగా ఈ సాధన కనుక చేయగలిగితే మనం ఆ సామ్రాజ్యంలో, ఆ దర్బారులో అత్యంత సుఖపురుషులుగా జీవించవచ్చు. ఎక్కడికెక్కడికో వెళ్ళి ఈ సుఖం కోసమో లేకపోతే ఎంజాయ్మెంట్ కోసమో వెళ్ళక్కర్లేదండి. ఉన్న చోటనే అది అనుభవించవచ్చు. ఎందుకంటే నేను ఉన్నదే ఆ పరమాత్మలో, నేను ఉన్నదే నా సద్గురువు యొక్క దర్బారులో. ఆయన లేనటువంటిది ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఆయనే ఉన్నారు అని చెప్పి మనం నమ్ముతున్నాం. నమ్మని వారికి ఎలా కూడా ఇవన్నీ అనవసరం. కానీ నమ్మిన వారికి కూడా ఆ భావన కలగకపోతే నమ్మాము అనుకోవటం అనేది ఆత్మవంచనే అవుతుంది తప్ప సత్యం అవ్వటానికి అవకాశమే లేదటండి. కాబట్టి మనం విశ్వసించాం పరమాత్మ అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, ఆయన లేనటువంటి ప్రదేశం లేదని. మరి వెలుగు అంతటా ఉన్నప్పుడు చీకటే ఉండదని తెలుసుకున్నప్పుడు, ఆయన అంతటా ఉన్నప్పుడు కష్టాలు ఎక్కడ ఉంటాయి, దుఃఖాలు ఎక్కడ ఉంటాయి, బాధలు ఎక్కడ ఉంటాయి. అంటే నా మనసు ఆయనని మర్చిపోయినప్పుడే నాకు ఇవన్నీ గుర్తుకొస్తాయి. నేను ఈయననికి నెత్తికి పెట్టుకుంటే అవన్నీ కూడా మరుగున పడిపోతాయని చెప్పి మహాపురుషులు మనకి సందేశం ఇస్తున్నారు. అటువంటి ఎరుకలో మనం ఉండటం కోసం ఈ సత్సంగం, సేవా, స్మరణ నిత్యం చేయమంటున్నారు. మనం ఎన్ని అనుకున్నా ఏది చేసినా
మనం సత్సంగానికి కనుక రాకపోతే మనం భగవంతుడితోటి యోగమై ఉండేటటువంటి స్థితిని, ఆ అలౌకికమైనటువంటి ఆనందం పొందేటువంటి స్థితిని పొందటం అసాధ్యం, ఎన్నైనా చెప్పుకున్నప్పటికీ కూడా. ఎందుచేతనంటే కొద్దిగా ఏమరుపాటు మనల్ని మాయ కబలించేస్తుంది. కొద్దిగా చాలండి, దానికి ఎక్కువ స్థానం ఇవ్వక్కర్లేదటండి. కొద్దిగా సూది మనము పేదంత ఇస్తే చాలట, మొత్తం కూడా తన వశమే చేసేసుకుంటుంది అది. కాబట్టి అటువంటి అవకాశం ప్రపంచంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి, అటువంటి అవకాశం సద్గురు యొక్క దర్బారులో తక్కువగా ఉంటుంది కాబట్టి, సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు మహాపురుషుల యొక్క సాంగత్యంలో పాల్గొనండి. మనసుని గురు బోధతో జోడించండి, కర్మలను దానికి అనుగుణంగా నిర్వర్తించండి. ఈ జీవనంలో జీవన్ముక్త స్థితిలో జీవించండి. ఇదే మనకి సూక్ష్మంగా సద్గురువు ఇస్తున్న సందేశం. దీనికి పెద్ద గ్రంథాలు అక్కర్లేదు, ఎక్స్ప్లెనేషన్లు అక్కర్లేదు, తెలివితేటలు అక్కర్లేదు. అందుకనే చెప్తూ ఉంటారు మహాత్ములు, ఎవరు గురువు యొక్క కృపకి తొందరగా పాత్రులవుతారంటే ఏ తెలివితేటలు లేనివాడు. ఎందుకంటే మిగతా వాళ్ళందరం లాజిక్ మాట్లాడుతూ ఉంటాం, అలా అయితే ఎలా, ఇలా అయితే ఎలా, సంశయాలు ఎక్కువ మనకి. అంచే గురువారు అవతార్ వాణిలో అవతార్ సింగ్ గారు చెప్తారు, గురు శిష్యుడు ఎంత చతురుడైనప్పటికీ తాను అట్లా అనుకోడు. మనం లాజిక్లు మాట్లాడే కొద్దీ మనం ఆయుష్లు వృధా చేసుకుంటున్నామని గుర్తు చేసుకోండి ఫస్ట్. ఆ లాజిక్లో పడి ఏ ఆయుష్లో శ్వాస ఆగిపోతుందో. కాబట్టి వాటన్నిటిని వదిలేసి సద్గురు ఏమి చెప్పారు, ఏం చేయమన్నారు, దాని మీదనే దృష్టి పెట్టి కనుక ముందుకు వెళ్ళగలిగితే మనం ప్రతి శ్వాసలో ఆ పరమాత్మ యొక్క అనుభూతిని పొందగలుగుతాం. ఆ పరమాత్మ యొక్క అనుభూతిని అందరికీ మనం పంచగలుగుతాం. ఇదే గురు శిష్యుడి యొక్క కర్తవ్యం, ఇదే గురు శిష్యుడి యొక్క జీవితం. రెండు మహాపురుషులారా, అటువంటి గొప్ప జ్ఞానం మనకి ఈరోజు సద్గురువు ఇచ్చారు, గొప్ప సాధన ఇచ్చారు. కానీ ఎంత గొప్పగా దీన్ని మనం జీవితానికి అన్వయించుకోగలుగుతున్నాం, అనుసరించి జీవించగలుగుతున్నాం, తద్వారా ఆనందం పొందగలుగుతున్నాం. మనం ఎక్కడికో వెళ్ళి ఎవరినో పరీక్షించక్కర్లేదు. ఈరోజు ఏమిటంటే మన అనుభూతులు వదిలేస్తున్నాం. మీ అనుభవం ఏంటని ఇతరులను అడుగుతున్నాం. ముందు నాకంటూ ఉంటే కదా అనుభవం, తర్వాత ఇతరుల గురించి అడుగుతాం. ఎవరో అనుభవం అడిగే ముందు నేనేం అనుభవిస్తున్నానో మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నేను ఏ స్థితిలో ఉన్నానో అనేది గుర్తుంచుకుంటే మనం పరిపూర్ణమైన ఆనందం ఉంటే ఇతరులకి అనుభవం అడగక్కర్లేదని వాళ్ళకి తెలిసిపోతుంది, ఇంకా వీళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం. కాబట్టి ఎవరినో ప్రశ్నించటం కాదు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని ఇక్కడ మహాపురుషులు మహనీయులు చెప్తున్నారు. ఆ ప్రశ్నలకి సమాధానం అవును అని వచ్చే వరకు మీ సాధన యొక్క తీవ్రతను పెంచండి అని కూడా ఇక్కడ మహాత్ములు మహనీయులు సందేశం ఇస్తున్నారు. అటువంటి వారిని గొప్పవారిగా కీర్తిస్తున్నాం. అటువంటి వారిని జ్యోతి స్తంభాలని మనం ఈరోజు ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. ఈరోజు సద్గురుదేవులు నా ప్రతి గురు శిష్యుడు ఒక జ్యోతి స్తంభం అవ్వాలని కోరుకుంటున్నారు. నా ప్రతి శిష్యుడు ఒక లైట్ హౌసే. అది తనకొక్కటే వెలుగునివ్వదండి, మిగిలిన వారికి కూడా మార్గదర్శకం అవుతుంది. అటువంటి జీవితం శిష్యుడు జీవించాలని ఈరోజు గురువు తాపత్రయపడుతున్నారు. లోకంలో మనకి ఇష్టమైన వారు మన గురించి తాపత్రయపడటం వెనక స్వార్థం ఉంది. ఫ్రాంక్గా మాట్లాడితే, ఇక్కడెక్కడ మొహమాటం లేకుండా చెప్పుకుంటే, ఎంత ఇష్టమైన వాడైనా నేను బాగుండాలనుకున్న దాని వెనక స్వార్థం ఉంటుంది. పిల్లలకి తండ్రులు బాగా కష్టపడాలి, ఎందుకంటే ఆ డబ్బు నాకు వస్తుంది కాబట్టి. భార్యకి భర్త గట్టిగా సౌండ్ ఉండాలి, ఎందుకంటే కొనుక్కోవడానికి ఇస్తాడు కాదు. భర్తకి భార్య బాగుండాలి, వంట చేసి పెట్టాలి, ఇంకా అవసరాలు తీర్చాలి కాదు. ఎక్కడ కోరుకున్నా ఏదో ఒక స్వార్థం ఉంది. కానీ గురువు కోరికలో స్వార్థం లేదు. మహాపురుషు గురువు కోరుకుంటున్న దానిలో స్వార్థం లేదు, గురువు ఆశిస్తున్న దానిలో స్వార్థం లేదు, గురువు యొక్క తాపత్రయంలో స్వార్థం లేదు. ఇది కనుక గుర్తిస్తే మనం సర్వము గురువుకే సమర్పిస్తాం, గురువు ఆజ్ఞని శిరసావహిస్తాం. చివరి శ్వాస వరకు మనం ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆధ్యాత్మిక సాధన చేస్తూ అనుకున్న లక్ష్యాన్ని ఈ జన్మలో సాధించడానికి ప్రయత్నిద్దాం. దీనికి సద్గురుదేవులు శక్తిని బుద్ధిని ప్రసాదించాలని వారికి దివ్య చరణాల్లో వేడుకుంటూ సాధనా పురుషుగారు ప్రేమతో చెప్పండి.